నాగ చైతన్య శోభితా ధూళిపాల ఎంగేజ్మెంట్ ఆగస్టు 8వ తేదీన గ్రాండ్ గా జరిగిన విషయం తెలిసిందే. నాగార్జున కుటుంబానికి అత్యంత సన్నిహితులు, స్నేహితులు మధ్య నిశ్చితార్థం జరగగా అక్కినేని నాగార్జున సోషల్ మీడియాలో చైతు శోభితాల నిశ్చితార్థాన్ని ధృవీకరించారు. ఇద్దరూ సంతోషంగా జీవించాలని, ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నామని, ఆశీర్వదిస్తున్నామని వెల్లడించారు. ఇక అక్కినేని ఫ్యాన్స్ నాగ చైతన్య శోభితా ధూళిపాలకు శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే కొందరు సమంత ఫ్యాన్స్ మాత్రం నాగ చైతన్య శోభితాల ఎంగేజ్మెంట్ తో సమంతకు అన్యాయం చేశారని నిప్పులు చెరిగారు. శోభిత వల్లే సమంత నాగ చైతన్యతో విడిపోయింది కావచ్చు అంటూ సోషల్ మీడియాలో రచ్చ చేశారు. ఇదిలా ఉంటే నాగ చైతన్య శోభితా ధూళిపాల ఎంగేజ్మెంట్ తర్వాత సమంత పైన కూడా పుకార్లు షికార్లు చేశాయి. సమంత కూడా ఒక స్టార్ డైరెక్టర్ తో అఫైర్ లో ఉన్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడియోర్ తో సమంత డేటింగ్ చేస్తున్నారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉండగానే తాజాగా సమంత సోషల్ మీడియా వేదికగా ఒక సెల్ఫీని పోస్ట్ చేశారు. ఇక ఈ పోస్టులో సమంత లుక్ పై నెటిజన్లు తమదైన అర్థాలు చెబుతున్నారు. సమంత ఇన్స్టాలో పోస్ట్ చేసిన సెల్ఫీ పోస్టులో ఒక స్వెట్ షర్ట్ వేసుకొని కూల్ గా గాగుల్స్ పెట్టుకుని ముఖం పైన మిడిల్ ఫింగర్ కెమెరా యాంగిల్లో కనిపించేలా పెట్టి సెల్ఫీ దిగారు. ఇక స్వెట్ షర్ట్ మీద ది మ్యూజియం ఆఫ్ పీస్ అండ్ ఫైట్ అని రాసి ఉంది. అయితే ఆమె దిగిన ఫోటో పోజులో ముఖంపై కేవలం మిడిల్ ఫింగర్ మాత్రమే కనిపించే విధంగా పెట్టడంతో సమంత అభిమానులు పోస్టులు పెడుతున్నారు. దీనిపైన నాగ చైతన్య శోభితా ధూళిపాలకు ఒక సెల్ఫీ పోస్తో ఇచ్చి పడేసావంటూ కమెంట్ చేస్తున్నారు. అంతేకాదు సమంత పర్సనల్ లైఫ్ గురించి డైరెక్టర్ తో సమంత డేటింగ్ చేస్తుందని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందని జరుగుతున్న ప్రచారానికి కూడా సమంత మధ్యవేలు చూపిస్తూ ఘాటుగా కౌంటర్ ఇచ్చినట్లు సమంత ఫ్యాన్స్ విశ్లేషిస్తున్నారు. ఇక ఆమె పెట్టిన పోస్టుకు నౌ యు ఆర్ ఫ్రీ అనే ఇంగ్లీష్ పాటను జోడించి సమంత ట్వీట్ చేశారు. తనపై వస్తున్న రూమర్స్ పైన, తన గురించి జరుగుతున్న చర్చపైన చాలా కూల్ ఫేస్ తో అందరికీ మిడిల్ ఫింగర్ చూపించేసి ఎలాంటి రూమర్లను తాను పట్టించుకునేదే లేదని తేల్చి చెప్పారు సమంత అంటూ సమంత ఫ్యాన్స్ ఆమె పెట్టిన పోస్ట్ను డీకోడ్ చేసి పోస్టులు పెడుతున్నారు. మొత్తానికి తన గురించి జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో సమంత అందరికీ సైలెంట్ గా ఇచ్చి పడేశారని ప్రస్తుతం చర్చ జరుగుతుంది.